చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం హక్కులు కల్పించేందుకు ఉద్దేశించిన నారీ శక్తి వందన్ అధినియం చట్ట సవరణ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం తెలపాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళలకు వారి హక్కులు దక్కాల్సిన సమయం ఆసన్నమైందని, రాజకీయాలకు అతీతంగా సభ్యులందరూ తమ అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని కోరారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. దేశంలో మహిళా రిజర్వేషన్ల అంశంపై గత 4 దశాబ్దాలుగా ఎంతో రాజకీయం నడిచిందని ప్రధాని పేర్కొన్నారు. జనాభాలో సగం అయిన మహిళలకు వారి హక్కులు దక్కాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడుస్తున్నా విధాన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మహిళల ప్రాతినిధ్యం నామమాత్రంగా ఉండటం సరికాదని వివరించారు. మరి కాసేపట్లో లోక్సభలో ఓటింగ్ జరగనుందని, అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించి మహిళా రిజర్వేషన్కు అనుకూలంగా ఓటు వేయాలని కోరారు. మీ ఇళ్లలో ఉన్న తల్లి, సోదరి, కుమార్తె, భార్యను దృష్టిలో ఉంచుకుని అంతరాత్మ చెప్పినట్లు వినాలని ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. అతివల మనోభావాలు దెబ్బతినేలా ఎవరూ ప్రవర్తించవద్దని సూచించారు. దేశ మహిళా శక్తికి సేవ చేయడానికి, వారిని గౌరవించడానికి ఇదొక గొప్ప అవకాశమని ప్రధాని తెలిపారు. ఈ చట్ట సవరణ ఏకాభిప్రాయంతో ఆమోదం పొందితే దేశంలో మహిళా సాధికారతతో పాటు ప్రజాస్వామ్యం కూడా బలోపేతమవుతుందని పునరుద్ఘాటించారు.